ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అబ్బాయిని ఎందుకు ఎలిమినేట్ చేసి నాకు అర్థం కాదు. ఇప్పుడు నిన్ననే అబ్బాయిని ఏమన్నాడు, అరే అబ్బాయి బాబు నువ్వు ఇలా చేయడం వల్ల బిగ్ బాస్ని నువ్వు ఇది చేసినావు, బిగ్ బాస్ని తిట్టినావు, బిగ్ బాస్ అంటే నేను టాలరేట్ చేయను అదేనని బిగ్ బాస్కి నాగార్జున సార్ సారీ చెప్పి హౌస్ మేట్స్ అందరితో ఒప్పిస్తే హౌస్ మేట్స్ అందరూ ఇక్కడే ఉండాలి ఆ అబ్బాయి నవీన్ అని అన్నారు. అంటే అందరూ ఓకే అని అన్నారు. ఓకే అన్న తర్వాత హౌస్లో ఉంటాడని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. మనోడు మోకాళ్ళ మీద పడి సారీ కూడా చెప్పిండు. మళ్ళీ తెల్లారేసరికి ఆ సారీ చెప్పిన దానికి విలువ లేకుండా, వాళ్ళందరూ ఒపీనియన్కి విలువ లేకుండా, నువ్వు బిగ్ బాస్ సారీ చెప్పిన దానికి విలువ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి అనవసరంగా ఎలిమినేట్ చేసిళ్ళు అని నాకైతే అనిపించింది. కనీసం అట్లా జరిగినందుకైనా, ఆ సారీలు చెప్పినందుకైనా, ఆ రియలైజేషన్ వచ్చినందుకైనా మనోని బిగ్ బాస్ హౌస్లో ఉంచితే బాగుండేమని నాకు అనిపించింది. ఆ సీక్రెట్ రూమ్లో ఉంచడమో లేకపోతే ఇంక జైల్లో పడేయడమో ఇలా చేస్తే బాగుండని నాకు అనిపించింది. ఆ ప్రాయచితం వచ్చినప్పుడు మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఉంటారు. ఆ సెకండ్ ఛాన్స్ ఇవ్వకుండా అట్లా పంపించడం నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు. నాగార్జున సార్ సాటర్డే వచ్చినప్పుడు యష్మి గురించి మాట్లాడలే, నిఖిల్ గురించి మాట్లాడలే, పృథ్వీ కోపం గురించి మాట్లాడలే, ఆ మణికంఠ గురించి మాట్లాడలే, వీళ్ళందరి గురించి మాట్లాడకుండా ఓన్లీ చిన్న చిన్నగా ఆ ప్రేరణ అని, విష్ణుప్రియ అని వీళ్ళ ఇష్యూస్ మాత్రమే మాట్లాడడం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఆ విషయం పక్కన పెడితే ఇక సండే ఫండే అంతా కొంచెం ఫన్గానే జరిగింది. కాకపోతే సోది అంత ఈ సండే వచ్చిందంటే సోది. ఈ హార్ట్ సెట్ విషయానికి వస్తే మెయిన్గా మనం మాట్లాడుకుంటే నాకు విరక్తి పుడుతుంది విష్ణుప్రియ చేసే ఓవర్ యాక్షన్కి. మీరందరూ నేను స్టార్టింగ్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టే ఏమన్నారు, ఓవర్ యాక్షన్ కాదు అది ఆమె చైల్డిష్ నేచరు, కిడ్డిష్ ఉంటుంది ఆమె మైండ్ సెట్ అలాంటిది, అదేం లేదు. ఆమె ఏం చైల్డిష్ కాదు, ఆమె ఇది కాదు. ఆమె చేసే ఓవర్ యాక్షన్ ఉంది చూస్తారా, దానికి నాకు కంపరం వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఓకే నువ్వు ఒక్కసారి 2 సార్లు చేయి బాగుంటుంది, ఇట్లా పెట్టి ఇట్లానే ఏంది అంతా ఒక్కడు కొట్టబుద్ది అవుతుంది నాకు అట్లా చేస్తే. ఇది నా ఒపీనియన్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నా, మీకు ఎట్లా అనిపిస్తే మీ ఇష్టం పోండి. అండ్ ఇంకా విషయానికి వస్తే ప్రేరణ కూడా, నేను మా పిన్ని మా బాబాయ్ ముగ్గురం కూర్చొని చూస్తున్నాం బిగ్ బాస్. ఈ అమ్మాయి క్యూట్గా ఉంది కానీ అంతా ఆగమాగం ఉన్నది పోరి అని అంటుంది మా పిన్ని. ఆగమాగమే చేస్తుంది. ఆ డ్యాన్స్ అప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు అబ్బాయి హార్ట్ బ్రేక్ ఇచ్చినప్పుడు నీ రియల్ హార్ట్ ఇది మరి నాకు వస్తుంది కదా ఇలా అనడం కొంచెం అది నాకు ప్రేరణ కూడా ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఆ హార్ట్ ఏమో సోనియాకి ఇచ్చి హార్ట్ బ్రేక్ నిఖిల్కి ఇచ్చిండు. అంటే నాకు అక్క అవసరము, అక్క నాకు చాలాసార్లు సపోర్ట్ చేసింది, నిఖిల్ గారు కొన్ని విషయాలు అర్థం చేసుకోలేదు అది ఇది అని చెప్పేసి ఇక మెల్లగా విష్ణుప్రియకి పృథ్వీకి ట్రాక్ కలుపుదామని చెప్పేసి మొత్తం హౌస్ అంతా వెయిట్ చేస్తుంది. నాగ్ సార్ కూడా దానికోసం వెయిట్ చేస్తుండు. విష్ణుప్రియ కొంచెం కూడా విల్లింగ్ ఉంది. మేబీ వాళ్ళిద్దరికి కొంచెం ట్రాక్ కలిసే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి వాళ్ళకి ట్రాక్ కలుస్తుందా, విడిపోతారా, ఏమవుతుంది అనే సంగతి. నిఖిల్ చాలా సైలెంట్ ఉన్నాడు ఇవాళ సండే రోజు. ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ నాగ్ సార్ వచ్చే వరకేమో మొత్తం ఓవర్ యాక్షన్లు, రాక్షసి దానా, పతివ్రత, క్యారెక్టర్లెస్, వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. యష్మి వచ్చి ఓహో ఏ డాన్స్ చేస్తుంది. కానీ నాగార్జున సార్ వచ్చిందంటే కథం గప్చుప్లో ఉండడమే కాకుండా సైలెంట్గా ఉండడమే కాకుండా ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉంటారు. మళ్ళీ నైనిక నబీల్ విషయానికి వస్తే నైనిక కొంచెం ఆ హార్ట్, ఆ లవ్ అనే కనెక్షన్కి, ఆ ఎమోషన్కి బాగా అటాచ్ అయి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా లవ్ అని రాగానే, ఎప్పుడైనా రెడ్ అనే థింగ్ రాగానే, ఎప్పుడైనా ఎఫెక్షన్, ఎమోషన్ అని రాగానే దాని ఎవ్రీథింగ్ ఆ లవ్ అనే ఎమోషన్కి ఆమె కనెక్ట్ చేసి అటాచ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. సీత విష్ణుప్రియ అని హార్ట్ ఇవ్వమంటే నేను హార్ట్ సీతకి ఇస్తా. ఎంత దారుణంగా ఓవర్ యాక్షన్ చేస్తుంది తెలుసా విష్ణుప్రియ, నాకు చాలా కోపం వచ్చింది. అండ్ ఇంకా పోతే డ్యాన్స్ చేసిళ్ళు, మంచిగానే డ్యాన్స్ చేసిళ్ళు. నిఖిల్ భాయ్ డ్యాన్స్ బాగానే వేస్తుండు, టాస్క్లో బాగానే ఉంది. ఇంకా ఫైనల్గా నాకు అభయ్ని చూస్తే ఎందుకో పాపం అనిపించింది. అంటే మనోడు అనిపిస్తుంది అవ్వని అనవసరంగా మోకాళ్ళ మీద పడి సారీ చెప్పిన దానికి విలువ లేకుండా అయిపోయింది, నేను తెల్లారి ఎట్లా ఎలిమినేట్ అవుతున్నా అనే థాట్ మనోడికి అర్థమైపోయింది అనుకుంటా నాకు తెలిసి. మనోడు ఫేస్ అంతా చాలా డల్గా పెట్టి అసలు హౌస్లో ఉండి లేనట్టున్నాడు. ఎప్పుడు మనోడు బేసిక్గా స్టార్టింగ్ వచ్చినప్పుడు టాస్క్లు ఆడడం కావచ్చు, నామినేషన్ విషయంలో మనోడు నామినేషన్ పాయింట్లు మాట్లాడడం కావచ్చు, హౌస్ మేట్స్ అందరికీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనోడు పెద్ద మనిషిలాగా తీర్పు తీర్చి దానికి ఒక ఆన్సర్ ఇచ్చే విధానం కావచ్చు, ఇవన్నీ బాగుంటుండే. కానీ సడన్గా మనోడిని సైలెంట్గా చూసారు, నాకు బాధ వేసింది. మేబీ నాగ్ సార్ కూడా దాన్ని టాలరేట్ చేయలేకపోయింది, ఎందుకంటే బిగ్ బాస్ని తిట్టిండు కాబట్టి. నాగార్జున సార్ కూడా పెద్ద ఎంకరేజ్ చేయలేదు, ఇంకా తీసుకెళ్ళి ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది.
ఒకరి తర్వాత ఒకరు సేవ్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో పృథ్వీ అండ్ అభయ్ నవీన్ మీరు ఇద్దరు వెళ్ళి కన్ఫెషన్ రూమ్కి రండి, యాక్షన్ రూమ్కి రండి, యాక్షన్ రూమ్లో ఇట్లా స్టెప్స్ ఉంటే ఒకరు టెక్కండి ఒకటి టెక్కండి అని చెప్పిండు. సో ఇది పక్కన పెడితే దీనికంటే ముందు ఏమైందంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ప్రేరణను నైనిక డ్యాన్స్ చేసి కుర్చీ మడత పెట్టి సాంగ్ అప్పుడు ప్రేరణ కుర్చీ మడత పెట్టి ఇంకా పోతే పృథ్వీరాజ్ని ఎందుకు టార్గెట్ చేయట్లేదు సార్ అని నాకు అర్థం కావట్లేదు. మనోడు చాలా ఆరోగ్యంగా చాలా ఫిజికల్గా చేసిండు సాటర్డే, అయినా సరే మనోడిని వెనకేసుకొస్తుండు సారు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం సీత ఈజ్ రియల్ అని నాగ్ సార్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. అయితే నాగ్ సార్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో పాటు సీత ఐ లవ్ యూ సార్ అని చెప్తే మళ్ళీ నాగార్జున సార్ కూడా తిరిగి ఐ లవ్ యూ అన్నాడంట. అది నేను మన ఎపిసోడ్ అయిపోయాక సండే ఫండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను 24/7 చూస్తుంటే కూర్చొని చెప్తుంది విష్ణుప్రియకి నైనికకి, నేను ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ లవ్ యూ టూ అని చెప్పి సార్ అన్నాడే, నా హార్ట్ ఇలా పేలిపోయింది, అసలు తీసుకోలేదు, అసలు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి సీత చెప్తుంది. అక్కడ విష్ణుప్రియ కూర్చున్నట్టుంది కదా, నేను బిగ్ బాస్కి చెప్తానే, అసలు నాకు సార్కి చెప్తే బాగుండు సార్ మాకు ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదా సార్, మాకు ఇచ్చే డబ్బులలో నుంచి ఒక 2000 తీసి మాకు బిర్యానీ పంపుతుంది సార్ అని విష్ణుప్రియ అడుగుతుంది. నైనిక ఏమో అక్కడ ఉండి ఏమంటుందంటే సరిపోవేమో మనకు బిగ్ బాస్ నాకు ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ ప్యాక్ పంపు బిగ్ బాస్ అని ఇలా క్యూట్గా చేసింది. కొంచెం నాగమణిగడ్డగా పోయి ఇట్లా కూర్చొని ఒక్కడే కాఫీ పట్టుకొని పోయి ఇట్లానే ఇట్లా అన్నాడు. ఎందుకన్నాడు అర్థం కాలేదు నాకు. ఒకేసారి ఏంద్ర నాయన ఇట్లా చేస్తుడు, ఏమన్నా అయిందా మళ్ళా మనోడికి అని చెప్పేసి అనిపించింది. ఇట్లా కొంతమంది వంట చేసుకున్నారు, యష్మి చికెన్ కోసం అది చేసింది. ఈ 24/7లో జరిగింది. 24/7 ఏం జరిగింది తర్వాత ఇంకో వీడియో చేద్దాం కానీ. సో ఇంకా ఫైనల్గా ఎలిమినేషన్లో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద పిలిచిన తర్వాత అభయ్ నవీన్ జర్నీ చూపించింది. అవి ఏవైతే లాస్ట్ 3 days ఉన్నాయో ఆ లాస్ట్ 3 days కాకుండా అంతకుముందున్న ప్రతిరోజు అభయ్ నవీన్ 100కి 2% ఉన్నాడు. ఎప్పుడైతే ఆ క్లాన్కి చీఫ్ అవ్వడం, ఆ క్లాన్కి చీఫ్ అయిన తర్వాత ఎక్స్ట్రాస్కి రావడం, ఇలా ఈ విషయాలు ఏవైతే జరిగినాయో అప్పటి నుంచి ఇక మనోడు డ్రాగ్ అవుట్కుంటూ వచ్చిండు, ఆయనకైనా కిందికి లాక్కుంటూ వచ్చిండు. ఇంకా అట్లా ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన జర్నీ చూసినప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది. షార్ట్ పీరియడే ఉన్నాడు కానీ మంచి ఇంపాక్ట్ ఉంది మనోడి దగ్గర. అండ్ సోనియా అభయ్ 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అంట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సండే ఫండే ఎపిసోడ్. మరో రివ్యూతో మేము ముందుకు వస్తా. అంతవరకు ఉంటా. బాయ్ టాటా.